ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర దాదాపు కంప్లీట్ వినాయకుడు మన జోగారావు గారు ఒడిస్సా నివాసి చాలా బాగా చేశారు. వారి జోగారావు గారి బృందానికి గణేశోత్సవ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా బాగా చేశారు సార్. అట్లాగే ప్రతి సంవత్సరం వచ్చి మాకు మట్టి గణపతిలే ఇన్నే ఫస్ట్ మనకు ఇంట్రడ్యూస్ చేసింది. మట్టి గణపతిని ఖైరతాబాద్లో ప్రపంచ చరిత్ర సృష్టించిన మనము ఈ సంవత్సరము 70 ఏడుల వినాయకుడు ఎంతో అవుతుందో కాదనుకున్నాం. కానీ ఎన్ని రోజుల ముందు ఈరోజు 15 డేస్ బిఫోర్ కంప్లీట్ అయిపోయింది. ఇక కలర్ పని స్టార్ట్ అవుతుంది. రైట్ ఎప్పటిలాగానే హైదరాబాద్ గణేష్ మీరు మాకు ఎంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు మీకు స్వర్గీయ సుదర్శన్ గారికి, తర్వాత రాజేంద్ర గారికి, మన రాజ్ కుమార్ గారికి అందరికీ చాలా ధన్యవాదాలు సార్. మీరు మాకు అవకాశం ఇవ్వబట్టి మేము ఇంతవరకు చేసుకొచ్చాము సార్. భగవంతుడు పంపించుకుంటూ మీరు మాకు వచ్చారు. మాకు చాలా చాలా ధన్యవాదాలు. మేము నాతో పాటు మన జోగారావు సార్ ఉన్నారు. సార్ తెలుసు కదా, సో మనకు విగ్రహాలను రెడీ చేసిందే సారు. అండ్ 2024లో మన గణేష్ని పోస్టర్ రెడీ చేయించింది కూడా సారే. సార్ హాయ్ సార్. హాయ్. సో బాగున్నారా? బాగున్నాను. సో చాలా హ్యాపీ సార్. సో మీరు మా గణేష్ని ఇంత అద్భుతంగా రెడీ చేసినందుకు. అండ్ ముఖ్యంగా సో బాలరాముని కూడా చాలా చక్కగా రెడీ చేశారు సార్. మనకు అయోధ్యలో బాలరాముడు ఎట్లయితే ఉన్నాడో సేమ్ అదేవిధంగా చేసిరు. అండ్ బాలరామునికి సంబంధించిన విగ్రహం కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఎందుకంటే మాకు అంత పర్టికులర్గా తెలియదు. అలాగే. సో మీరు వెనకాల దేశావతారాలు కానీ అండ్ స్వామివారి జ్యువెలరీకి సంబంధించిన కానీ ధోతి కానీ కొంచెం చెప్పండి సార్. బాలరాముడు అయితే కిందన రెండు వైపులు, ఒకవైపు ఆంజనేయ స్వామి, ఇంకోవైపు గరుడు. ఆ తర్వాత దశావతారాల పేర్లు అని తెలిసిన కదా: మత్స్య, కచ్చ, వరాహ, నరసింహ, వామన, పరశురామ్, రామ్, కృష్ణ, బౌద్ధ, కలికి. ఈ దశావతారాలు 10 ఉన్నాయి. ఆ తర్వాత పైన 2 అమ్మవార్ల తల విగ్రహాలు. ఆ పైన సూర్యనారాయణమూర్తి, అంటే సూర్యవంశుడు రాముడు కాబట్టి పైన సూర్యుడు. ఆ తర్వాతను శంకు చక్రాలు, ఓము, ఒక పక్క స్వస్తికు, అంకుశం, పాశం, స్వస్తికి ఉంది. ఓకే, అది దాని తాలూకా రాముడి తాలూకా, బాలరాముడి తాలూకా డీటెయిల్స్ అనమాట. ఇంకా నగలు అంటే మా బాలరాముడి టైపు ఎలాగుంటాయో ఆ టైపులోనే అన్ని. సో స్వామివారి చేతిలో విల్లు, బాణం, అది విల్లు, బాణం అంతను మొత్తం ఇదంతా మట్టి వర్కే. ఎక్కడ పిఓపి కానీ ఏమీ వాడలేదు. అంతా మొత్తం మీ చేతులలోనే మ్యాజిక్ అంతా చేతితోనే చేశాను. అక్కడ ఏమి ఇదే డై ఏం లేదు. నిజంగా 4 రోజులైంది మీరు చూస్తున్నారు కదా, ఆ వర్క్ అంతా మా చేతితోనే చేసాం. సో ఒక్క నిమిషం అక్కడే ఉంది సార్. సో నిజంగా సార్ చేతిలో మ్యాజిక్ ఉంది. సో మనకి ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపంలో కావచ్చు, అండ్ మన బాలరాముని అండ్ స్వామివారి పాదాల దగ్గర నుంచి అండ్ ధోతి వరకు, అండ్ రాహుకేతు అండ్ మన మూషిక వాహనం అండ్ శివపార్వతుల కళ్యాణం. సో ఈ వర్క్ మొత్తం సారే చేసిరు. సో నేను ఎందుకంటే రెగ్యులర్గా చూస్తున్నా కాబట్టి సార్ మొత్తము చేతితోటే చేసిండు. ఓన్లీ జ్యువెలరీ పార్ట్స్ మాత్రమే డై వర్క్ చేసిరు. సో కంప్లీట్ మట్టి పని. ఇది ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ అనేది అందరికి ఉండదు. నిజంగా హ్యాట్సప్ సార్, చాలా బాగా చేసిరు. అండ్ ఇది మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్? ఇది యాక్చువల్ అయితే నాకు ఇంచు 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. 45 ఒకసారి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. జస్ట్ ఇది హాబీ అంతేగాని నేను దీన్ని నేను కమర్షియల్గా ఎప్పుడు చేయలేదు. ప్లస్ ఇదే నాకు ఈ వర్క్ నేను బేస్ మీద కావలేదు. యాక్చువల్ నా వృత్తిపరంగా అయితే నేను స్వర్ణకారుని, నాది బంగారం పని. నేను ఇంటి దగ్గర ఉంటే నేను బంగారం పని చేసుకుంటాను. అయినా సరే గుడుల తాలూకు పని చేస్తాను, మందిరం పనులు, మొత్తం ఫైబర్ వర్క్ చేస్తాను, పెయింటింగ్, పోర్ట్రైట్ చేస్తాను, మొత్తం ఆల్రౌండ్ అంటే అన్ని వర్కులు చేస్తాను. అంటే ఇది మీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయిందా? మీ ఫ్యామిలీ నుంచే. మీ ఫ్యామిలీ నుంచి మా తాతగారు, మా నాన్నగారు, వారసత్వం అది కంటిన్యూ. ఇప్పుడు మా అబ్బాయి కూడా పోర్ట్రైట్ గట్రా బాగానే చేస్తాడు. ఆయన కూడా నేర్చుకున్నాడా? నేర్చుకున్నాడు. ఆయన వాడు బీడీఎస్ కంప్లీట్ అయిపోయి ఎండిఎస్ పీజీ చేస్తున్నాడు డెంటల్ ఆర్ట్తో. ఓకే. ఆ అబ్బాయి కూడా పెయింటింగ్, పోర్ట్రైట్ చాలా బాగా చేస్తాడు. ఓకే, చాలా బాగుంటుంది వాడి. మరి ఆ నెక్స్ట్ జనరేషన్ ఏమో చూద్దాం, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు మన గణేష్ని రెడీ చేయడం? దేశవ్యాప్తంగా చేయడం నాకు చాలా హ్యాపీ. ఎప్పుడో చిన్న కోరిక ఉండేది, ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్, హైదరాబాద్ ఎప్పుడైనా మనం చేయగలమా లేదా అని. అది ఎందుకో సడన్గా రాజేంద్ర గారు మనకు పరిచయం అవడం, అవకాశం రావడం, దాని తర్వాత మన స్వర్గీయ సుదర్శన్ గారు మట్టి విగ్రహం చేద్దామని ఆయన పట్టుదల పట్టడం. సో మట్టి స్టార్ట్ అయింది మీ దగ్గర నుంచి? మట్టి స్టార్ట్ కేవలం మన దగ్గర. మట్టి స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మీడియాకి డిక్లేర్ చేశారు, ఇలాగా మట్టి విగ్రహం మేము చేస్తున్నాము అనేసి, వీళ్ళు బ్యాన్ చేసేటప్పుడు. అయితే నెక్స్ట్ ఇయర్ నేను ఎందుకో వీళ్ళకి అనుకూలం అవ్వలేదు. వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఏమైనా శోభాయాత్రలో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి వాళ్ళు మళ్ళీ పీఓపీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ నాకు కాంటాక్ట్ చేశారు సుదర్శన్ గారు. అప్పటికి అతని హెల్త్ కండిషన్ కొంచెం బాగాలేకుండేది. సరిగా ఎలాగైనా మట్టి గణపతి ఆయనతో చేపించాలంటే దానికి ఆయన కోరిక మేరకు మేము వచ్చాము. వచ్చినందుకు సందీప్ గారు కానీ, రాజ్ కుమార్ గారు కానీ, మన రాజేంద్ర గారు అందరూ మాకు బాగానే కోఆపరేషన్ చేశారు. ఇక్కడ మాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మా టీంకి బాగానే హెల్ప్ చేసుకొని
బాగా ఇచ్చేసుకుని వర్క్ కంప్లీట్ చేసాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతే అలాగే కంప్లీట్ చేసుకుని వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏంటంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ మేము చేసేటప్పుడు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, శోభాయాత్రలో ఏమైనా ట్రబుల్ అవుద్దా ఏమని. ఓకే. అయితే వాళ్ళు చూశారు శోభాయాత్రలో ఏం ట్రబుల్ రాలేదు, అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది. అయితే సరే ఓకే అనేసి అప్పటి నుంచి కంటిన్యూ. సో నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు పిఓపికి ఖర్చు ఎక్కువ వస్తుందా అండ్ మట్టికి ఖర్చు ఎక్కువ వస్తుందా? విగ్రహం పిఓపి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుద్ది. ప్లస్ పిఓపి ఏంటంటే వేస్ట్ ఎక్కువ అవుతుంది. పిఓపి వన్స్ మీరు కలిపిన తర్వాత అది డ్రై అయిపోయిందంటే మనకి పనికిరాదు. అందుకు మట్టి అలా కాదు. ఇప్పుడు ఏంటంటే పిఓపి మనకి మట్టి ఎంత ఖర్చు అవుతుందో పిఓపి అయితే దాని డబుల్ అవుతుంది. ఓకే. పిఓపి వల్ల సో వర్క్ అది ఎక్కువ ఉంటుంది వర్క్ విషయంలో. వర్క్ ఏదైనా అంతే, అదైనా అంతే. అదే పిఓపి ఏంటంటే వెంటనే డ్రై అయిపోతుంది, ఓకే, హార్డ్ అయిపోద్ది. ఇది కొంచెం లేటు, కొంచెం పొగలు వేగులు వస్తే అన్నీ కవర్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి, ఈ మట్టి కూడా చూడడానికి లైక్ సిమెంట్ లాగా ఉంది, ఇది రియల్ మట్టి కాదు అని కొంతమంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి సార్. ఇది రియల్ మట్టి. ఇది ఏంటంటే మట్టి ఇంతకు ముందు ఏంటంటే మన చెరువు మట్టి కానీ లేకపోతే పొలాల నుంచి కానీ తెచ్చి మట్టి కుమ్ముకునేవారు. అది బంకమట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే మట్టిని లేట్ చేస్తున్నారంటే అంటే అంత మారిపోయింది, లేబర్ తక్కువ అయిపోయారు కాబట్టి వాళ్ళు ప్యాకెట్ మట్టి చేస్తున్నారు, పౌడర్ చేసి. అయితే ఈ మట్టి వల్ల మాకు సేఫ్టీ. దీంట్లో ఏంటంటే చిన్న రాళ్ళు ఏమీ ఉండవు, దీంట్లో ఉండవు కాబట్టి మాకు సేఫ్టీ. కలుపుకోవడానికి కూడా బాగుంటాయి. అదైతే మేము అందించుకోవాలి, అది చేసినప్పుడు కూడా చిన్న చిన్న బొడుపుల్లాగా వస్తాయి. ఇదైతే అలాగ రాదు, ఇది దీనికి ఉంటుంది. ఇది మొత్తం లేయర్లన్నీ మీరు అందరికీ తెలుసు, ఎలాగా ఏ ఫస్ట్ లేయర్ ఎలాగా, సెకండ్ లేయర్ ఎలాగా, థర్డ్ లేయర్ ఎలాగా మేము చేస్తున్నాం. ఆ టైప్ అందరూ మీ యూట్యూబ్లో చూస్తున్నారు. ఇంకా సార్, అండ్ ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా ఈరోజు వర్క్ అయితే అయిపోయింది? హ్యాపీ, వర్క్ అయిపోయింది, ఫుల్ హ్యాపీ. ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోవాలి, అక్కడ విగ్రహం ఉంది, అక్కడ విగ్రహం చేయాలి. సో అంటే గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటేనే ఈ పని చేస్తారా మామూలుగా మీరు? గణేష్ ఫెస్టివల్కే ఈ పని. ఓకే. నేను ఏంటంటే జస్ట్ ఇది హాబీ. ఓకే. అయితే ఇది నేను ఇది కమర్షియల్గా నేను పెట్టుకోలేదు. ఓకే. ఇది ఏంటంటే సీజన్ కాబట్టి నేను అండ్ ఓన్లీ ఫర్ ఖైరతాబాద్ గణేశుడికి కదా? ఓకే, అది మా అదృష్టం సార్. అంటే మా ఊర్లో వెళ్తాను, మా ఊర్లో చిన్నది, అది చిన్న విగ్రహం బాల గణపతి వాళ్ళు చేస్తాను. ఓకే. మిగతా ఇక్కడ అండ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా సార్? ఇప్పుడు వెళ్ళిపోతాను డైరెక్ట్ విజయవాడ. విజయవాడ వెళ్ళి అక్కడ విగ్రహం వెళ్ళిపోయి అక్కడికి చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సందీప్ తాలూకా యూట్యూబ్ ఛానల్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సందీప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ.